వైఎస్ విజయమ్మ చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ప్రత్యేకంగా ఆయన విష్ చేయడం తెలుగుదేశం పార్టీలోకి విజయమ్మ వస్తుందా అనిపించేలా ఉంది. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈమె వైసీపీలో ఉన్నా లేనట్టే కేవలం కొడుకు యొక్క సంతోషం కోసం వచ్చినట్టుగా చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తను అలా చెప్పడం కూడా ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇలా మరి ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటే మరి వైఎస్ విజయమ్మ శుభాకాంక్షలు పుట్టినరోజుకి సంబంధించి చెప్పి తర్వాత ఇంటికెళ్ళి శుభాకాంక్షలు కూడా అందించినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది. ఈ అభిమానులు కూడా వైఎస్ విజయమ్మ చంద్రబాబు నాయుడికి విషస్ని అందించడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలాగైతే వైఎస్ షర్మిల వెళ్ళిపోయిందో అలాగే ఇప్పుడు గౌరవ సభ్యురాలుగా ఉన్నటువంటి విజయమ్మ కూడా ఏమాత్రం మారనటువంటి జగన్తో ఉండడం కన్నా ఇలా పార్టీ మారి ఆయన కోసం కొంచెం మరి శ్రమ పడడం మేలు కదా అంటున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సంచలనంగా మారుతోంది. వైఎస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీ అధినేతతో విషస్ని అందించడాన్ని అటు టీడీపీ కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎంతో మంచి సన్నిహితులని, కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి పదవిలో ఉంటూ ఇలా డిఫెన్స్ని అవమానించడం మాత్రం చాలా చాలా తప్పు అంటూ మరి కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఆ విషయంలో తన దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేకపోయిందనేదే ఇంకా అందరికీ మిగులుతున్నటువంటి